ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో నీ ప్రియమైన బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నిన్నే మహిమపరిచారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన భాగములోకి మేము వచ్చాం ప్రభువా. నీ వాక్యాన్ని విరిచి మాకివ్వండి. నీ వాక్యమే నిత్య జీవం. నీ వాక్యమే మాకు బలం. నీ వాక్యమే మాకు జీవం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. నీ వాక్యమే వెలుగై ఉన్నది. అయ్యా, మమ్మల్ని నడిపించేది నీ వాక్యమే. త్రోవ చూపేది నీ వాక్యమే. స్వస్థపరిచేది నీ వాక్యమే. బలపరిచేది నీ వాక్యమే. పోషించేది నీ వాక్యమే. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ మెల్కీషెదకు ఎవరు? మా ప్రవక్త చెప్పిన వర్తమానములో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ ప్రియమైన వధువును అభిషేకించండి. వాక్యపు ద్వారా అభిషేకించండి. ఆ మందిరము కట్టుచున్నప్పుడు ప్రభువా, ఎప్పుడైతే ఆ మందిరము పూర్తయి ఉన్నదో, ఆ మందిరములోనికి షకీనా మేఘం వచ్చినది. వారందరినీ అభిషేకించటం జరిగి ఉన్నది. అక్కడ 120 మంది యాజకులను అభిషేకించటం జరిగి ఉన్నది. అయ్యా, సొలొమోను ఆలయాన్ని కట్టినప్పుడు అయ్యా 120 మంది యాజకులను అభిషేకించి ఉన్నది ప్రభువా. మేడగదిలో అయ్యా పెంతుకోస్తు అనే పండుగ దినాన 120 మంది నాయన పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుని మందిరముగా అభిషేకించబడి ఉన్నారు ప్రభువా. ఈరోజు మేము కూడా దేవుని మందిరమై ఉన్నాం. నీ యొక్క నాయన మందిరముగా ఇక్కడున్న ప్రతి వ్యక్తి అభిషేకించబడునుగాక. ఈ మందిరములోనికి నీ అభిషేకం వచ్చునుగాక. నీ షకీనా మహిమ దిగునుగాక. అయ్యా, స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి. అహరోని యొక్క కర్ర, ఎండిన కర్ర,
ఆ అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకెళ్ళినప్పుడు అది చిగిర్చిందయ్యా, అది జీవము వచ్చినదయ్యా, అది పుష్పించిందయ్యా, అది ఫలాలు ఇచ్చినదయ్యా, అది కాయలు వచ్చినాయ్యా. మరి నాయన ఎండిన బ్రతుకును చిగిరింప చేయండి, మూడు బారిన జీవితాలు చిగిరింపజేయండి. ఇప్పుడే నీ ప్రియబిడ్డలను దర్శించండి. నీ షకినా మహిమ ఈ ప్రియబిడ్డల మీదకి వచ్చురుగాక. ప్రతి ఒక్కరిని దర్శించమని, అనారోగ్యంతో ఉన్న మా ప్రశస్త సహోదరుడు ఎఫ్రాయిమును స్వస్థపరచమని, సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించమని, దర్శించమని, ఆ బలహీనత విడిచి వెళ్ళిపోవునుగాక. ఇప్పుడే శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. దర్శించు ప్రభువా, నీ కృప అనుగ్రహించి కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలా ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి పోయిన వారం మనం 34వ పేర 35వ పేర చూసుకున్నాం. ఈ వారం 36వ పేర. ఈ మెల్కీషెదెకు ఎవరు? 36వ పేర. పేజీ నెంబర్ వచ్చి 25వ పేజీ. 25వ పేజీ అండి. 36వ పేర. మీ దగ్గర వర్తమానం బుక్లు ఉంటే చూడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. హల్లెలూయా. మరి ప్రతి పేరా కూడా క్షుణ్ణముగా చూసుకుంటా వస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ మెల్కీషెదెకు ఎవరు? అబ్రహాం దినాల్లో వచ్చిన ఆ మెల్కీషెదెకు ఎవరు అనటం లేదు. మన దినాల్లో వచ్చిన ఈ మెల్కీషెదెకు ఎవరు? 1963లో వచ్చిన ఈ మెల్కీషెదెకు, మేఘము ధరించుకొని వచ్చిన ఈ మెల్కీషెదెకు ఎవరు? ఈ మెల్కీషెదెకు దేవుని కుమారుడిని పోలి ఉన్నాడని, ఎవరిని? దేవుని కుమారుడిని పోలి ఉన్నాడని, ఇతనికి తల్లి లేదని, ఇతనికి తండ్రి లేదని, ఇతనికి వంశావళి లేదని, జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 36వ పేర మీ దగ్గర ఉన్నట్లయితే చూడండి. మరి 36వ పేర మరి మీ దగ్గర లేకపోతే పక్కన పుస్తకం ఉంటుంది, పక్కనైనా చూడండి. పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించిన ఎడల, ఏమంటున్నాడో చూసారా? పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించిన ఎడల అతడు క్రీస్తు నందు ఒక ఆత్మీయ శిశువు అగును. భూలోకంలో ఒక వ్యక్తి జన్మించాడనుకో, అతడు శిశువేనా? శిశువు అవుతాడా? భౌతిక సంబంధమైన శిశువు. అతడు తల్లి పాల మీద ఆధారపడతాడు. హల్లెలూయా. తల్లి దగ్గర నుండి వచ్చే ఆ పాలును తాగి బలము పొందుకుంటాడు. ఆ బాలుడు అనారోగ్యం వచ్చిందనుకో, ఆ బాలుడు, ఆ తల్లి ఆ బాలుడిని తీసుకొని, ఆ బేబీని తీసుకొని తన యొక్క రొమ్ముకు ఆనించుకొని పాలిస్తుంది. పాలిచ్చినప్పుడు తల్లిలో ఉన్న వెచ్చదనం బిడ్డలోకి వెళ్ళి బిడ్డకి స్వస్థత జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా? దేవుడికి మహిమ కలుగునుగాక. గొర్రెల కాపరి ఇక్కడ ఉన్నాడు, మంచి గొర్రెల కాపరి. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు జబ్బుగా ఉన్నప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా? ఆయన దగ్గర బోలెడంత తేనె ఉన్నది. తేనె. ఆ తేనెని తీసుకెళ్ళి ఒక సున్నపు రాయి మీద కొంచెం పోస్తాడు. ఎప్పుడైతే ఆ సున్నపు రాయి మీద పోస్తాడో
ఆ గొర్రె ఆ సున్నపరాయి దగ్గరికి వెళ్ళి, ఆ జబ్బుగా ఉన్న గొర్రె ఎప్పుడైతే ఆ సున్నపరాయి దగ్గరికి వెళ్ళి నాలికతో నాకుతుందో, ఆ నాలికతో నాకినప్పుడు ఈ తేనె మాత్రమే వెళ్ళటల్లా, తేనెతో పాటు సున్నపరాయి కూడా వెళ్తా ఉంది లోనకి. అది లోనకి తీసుకున్నప్పుడు ఆ గొర్రె స్వస్థపరచబడుతుంది. ఈ వాక్యమే మనకి మెడిసిన్ అయి ఉన్నది, తేనె అయి ఉన్నది, సున్నపు రాయి అయి ఉన్నది. దీనిని మనం తీసుకుంటున్నప్పుడు, మనలోకి తీసుకుంటున్నప్పుడు మనకు స్వస్థత కలుగుతా ఉన్నది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, పట్టుకుంటున్నారా? చిన్న బిడ్డ ఏ విధముగా తల్లి మీద ఆధారపడి తల్లి పాలు తాగుతూ ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. అందుకే అబ్రహాము ఆయనని ఏమని పిలిచాడో తెలుసా? ఎల్ షదాయ్. ప్రైజ్ లార్డ్. ఎల్ షదాయ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎల్ షదాయ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? రొమ్ములు గలవాడు. ఆయన రొమ్ములు గలవాడై ఉన్నాడు. ఆత్మీయ శిశువులు కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా జబ్బుతో ఉన్నట్లయితే ఆ రొమ్ము పాలల్లో నుండి బలము తీసుకొని, ఆ పాలు తీసుకొని ఆ బేబీ పాలు తాగి ఎలా స్వస్థపరచబడుతుందో, ఆత్మ సంబంధమైన ఈ వాక్యాన్ని తీసుకొని మనము కూడా స్వస్థపరచబడుతున్నాము. మనము కూడా స్వస్థపరచబడుతున్నాం. అందుకే ఇక్కడ ఈ 36వ వచనములో పరలోకములో నుండి ఒకడు తిరిగి జన్మించిన ఎడల, హల్లెలూయా, పరలోకములో నుండి ఒకడు తిరిగి జన్మించిన ఎడల అతడు క్రీస్తునందు ఒక ఆత్మ సంబంధమైన శిశువగును. అవునా? భౌతిక సంబంధమైన శిశువా లేక ఆత్మ సంబంధమైన శిశువా? ఆత్మ సంబంధమైన శిశువు. హల్లెలూయా. ఆయన మీద పరిపూర్ణంగా మనం ఆనుకుంటున్నప్పుడు మనకి స్వస్థత వస్తా ఉన్నది, ఆరోగ్యం వస్తా ఉన్నది. ఇక్కడ చూడండి, అప్పుడు ఈ శరీరము యొక్క అంగి విడవబడినప్పుడు, ఏ శరీరం? భౌతిక సంబంధమైన ఈ శరీరం. ఇదేంటి? భౌతిక సంబంధమైన దేహం. ఈ దేహం అనే అంగి విడవబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దేహం అనే అంగి విడవబడుతుందో అక్కడ చేతులతో చేయబడనిది. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 1వ అధ్యాయములో ఉన్న ఆదాం దేవుని కుమారుడిని తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నాడు. 1వ అధ్యాయములో దేవుడు చేతులతో చెయ్యలేదు, మానవుడిని చేతులతో చెయ్యలేదు, స్త్రీనిగా పురుషునిగా చేశాడు. ఆ మనుష్యుడు వాక్యపు మనుష్యుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయములో ఉన్న మనుష్యుడు చేతులతో చెయ్యబడిన మనుష్యుడు, నేల మట్టితో నిర్మించబడిన మనుష్యుడు. 1వ అధ్యాయంలో ఉన్న మనుష్యుడు నేల మట్టి మనుష్యుడు కాదు. హల్లెలూయా. అవునా? అవునా? పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు చూడు, అప్పుడు ఈ శరీరము యొక్క అంగి విడవబడినప్పుడు. హల్లెలూయా. అంటే ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరము అంగి అంటే ఏంటి? ఈ దేహం ప్రభువునందు నిద్రిస్తుంది. హల్లెలూయా. విడవబడుతుంది. విడవబడినప్పుడు మరణం అనేది మనలని స్థానాన్ని మారుస్తుంది. ఈ స్థానము నుండి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం.
ఇంకొక దానిలోకి వెళ్తున్నాం. ఈ శరీరములో నుండి ఇంకొక శరీరంలోకి వెళ్తున్నాం. మీరు ఈ మందిరం దగ్గరికి రావటానికి ఎలా వచ్చారు? హల్లెలూయా. ఏదో ఒక వాహనం ఎక్కి వచ్చారు, అవునా కాదా? అది ఏం చేశారు? అక్కడ బయటే విడిచేశారు, మీరు లోనకు వచ్చేశారు, అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధానములో ఈ శరీరములో నివసిస్తున్న నీవు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నావు. ఈ శరీరంలో ఉన్న నువ్వు ఇంకొక దానిలోకి వెళ్తున్నావు. ఇంకొక శరీరం ఉన్నది, ఇంకొక దానిలోకి వెళ్తున్నావు. అదే ఇక్కడ అంటున్నాడు, ఈ శరీరము యొక్క అంగి విడవబడినప్పుడు. ప్రజల ఓ సంగమా ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడే ఉన్నారా? మీ ఇంట్లో బట్టలున్నాయా? ఉన్నాయి కదా. మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసి ఈ పాత వస్త్రము వదిలిపెట్టేసి, అవునా, ఇప్పేసి, హల్లెలూయా, ఈ వస్త్రం అనే దాన్ని విప్పేసి నూతనమైన వస్త్రాన్ని ధరించుకొని వస్తున్నాం. శుభ్రమైన వస్త్రాన్ని ధరించుకొని వస్తున్నాం. మురికి లేని వస్త్రాన్ని ధరించుకొని వస్తున్నాం. ఉదయం నుండి సాయంకాలం దాకా పనిచేసినప్పుడు ఈ వస్త్రం మురికైపోయింది. హల్లెలూయా. ఈ మురికైన వస్త్రాన్ని స్నానం చేసి దాన్ని విప్పి ఇంకొక వస్త్రాన్ని ధరించుకుంటున్నాం. అలాగే ఈ మానవ జీవితము, పాపంలో ఉన్న ఈ మానవ జీవితము, మురికి అయిన ఈ మానవ జీవితాన్ని ఇప్పేస్తున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా దీన్ని కడుక్కొని, దేవుడికి మహిమ కలుగును గాక, మనము ఇంకొక శరీరంలోకి వెళ్తున్నాము. అదే చెప్తా ఉన్నాడు. ఈ అంగి విడవబడినప్పుడు అక్కడ చేతులతో చెయ్యబడనది, చేతులతో చెయ్యబడినదా బడనదా? చెయ్యబడనిది అంటే ఈ శరీరం చేతులతో చేయబడింది. ఇంకొక శరీరం ఉన్నది, ఆ శరీరం చేతులతో చెయ్యబడలా. సంగమా పట్టుకుంటున్నావా? ఇంకొక శరీరం ఉన్నది, ఆ శరీరము చేతులతో చెయ్యబడలా. చేతులతో చెయ్యబడనిది. ఇంకేమంటున్నాడు? స్త్రీ వలన పుట్టనది. ఈ శరీరం ఎలా వచ్చింది? స్త్రీ వల్ల పుట్టింది, అవునా? స్త్రీ పురుషుడు కలయిక ద్వారా పుట్టింది. ఆ శరీరము స్త్రీ వలన పుట్టల. ప్రైజ్లా, హల్లెలూయా. మరి నువ్వు స్త్రీ వలన పుట్టని శరీరంలోకి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చేతులతో చెయ్యబడినది, స్త్రీ వలన పుట్టనది అగు థియోఫనీ. థియో అంటే ఏంటి? దేవుడు. ఫనీ అంటే ఏంటి? శరీరం. అంటే దేవుని శరీరం, వాక్యపు శరీరం. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1. హల్లెలూయా. థియోఫనీ అంటే వాక్యపు శరీరములోకి వెళ్ళుదము. ప్రజలా, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఏ శరీరంలోకి వెళ్ళబోతున్నాము? వాక్యపు శరీరంలోకి వెళ్ళబోతున్నాం. ప్రైజ్లా. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా పట్టుకో. అటు తర్వాత ఆ శరీరము వచ్చి, హల్లెలూయా, ఏ శరీరం? ఆ శరీరం అంటే ఏది? వాక్యపు శరీరము వచ్చి, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యపు శరీరంలోకి వెళ్తున్నావో
ఆ వాక్యపు శరీరము వచ్చి మహిమాన్విత శరీరమును, ఇక్కడ మొత్తం మనకు 3 శరీరాలు కనబడుతున్నాయి. ఒకటి నువ్వు నివసిస్తున్న శరీరం. ఇదే శరీరం, ఇది రక్త మాంసాలతో కూడిన శరీరం. ఈ శరీరం మట్టి నుండి తీయబడినది, అవునా? రెండో శరీరం ఏది? ఈ శరీరాన్ని విడిచినప్పుడు మానవుడు ఏ శరీరంలోకి వెళ్తున్నాడు? వాక్యపు శరీరం, థియోఫనీ, అవునా? థియోఫనీ. ఇదేమో స్త్రీ వల్ల పుట్టింది, అదేమో స్త్రీ వల్ల పుట్టనిది, పుట్టల. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇదేమో చేతులతో చెయ్యబడినది, ఆ శరీరమేమో చేతులతో చెయ్యబడలేదు. ఈ రెండు పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఒక శరీరమేమో చేతులతో చేయబడిన శరీరం, ఇంకొక శరీరమేమో చేతులతో చేయబడిన శరీరం. ఒక శరీరమేమో స్త్రీ వల్ల పుట్టిన శరీరం, ఇంకొక శరీరమేమో స్త్రీ వల్ల పుట్టని శరీరం. ఒక శరీరమేమో మట్టి శరీరం, ఇంకొక శరీరమేమో వాక్యపు శరీరం. ఈ రెండు పట్టుకుంటున్నారా? ఇప్పుడు వాక్యపు శరీరము వచ్చి, హల్లెలూయా, ఏమంటున్నాడు? అటు తర్వాత ఆ శరీరము వచ్చి, అంటే ఆ వాక్యపు శరీరము వచ్చి మహిమాన్విత శరీరమును పైకెత్తి పట్టుకొనును. అదే 3వ శరీరం, మహిమాన్విత శరీరం. ఈ విషయాలు ఎప్పుడన్నా నీకు తెలుసా? నీకు తెలుసా? ఒక శరీరం గురించే తెలుసు, కానీ 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి మట్టి శరీరం, 2 వాక్యపు శరీరం, 3 మహిమ శరీరం, మహిమాన్విత శరీరం. ఈ మహిమాన్విత శరీరంలోకి ఎప్పుడు వెళ్తాం అంటే ఈ దేహము విడిచిన తర్వాత, హల్లెలూయా, మనము ఎమ్మట దేనిలోకి వెళ్తాం? స్త్రీ వల్ల పుట్టని శరీరంలోకి వెళ్తాం. ఆ శరీరము వచ్చి ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని శిథిలమైపోయిన, మట్టి అయిపోయిన సమాధులు తెరవబడతాయి, నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు. మహిమాన్విత శరీరముగా దీన్ని లేపుతుంది. పట్టుకుంటున్నారా? మట్టి అయిపోయినా లేపుతుంది, ఎందుకంటే దానికి ఆ పవర్ ఉంది. హల్లెలూయా. ఆ శరీరానికి ఆ పవర్ ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. మహిమాన్విత అయస్కాంతము ఇనప దగ్గర ముక్క దగ్గర తీసుకెళ్తే ఏమవుతుంది? ఇనప ముక్క అక్కడ ఉంటాననదు, ఆకర్షించి లాగేస్తుంది, క్యాచ్ లాగేస్తుంది, అవునా కదా? అక్కడ ఉంటుందా? ఆ ఇనప ముక్కలో ఏమొస్తాయి? ఈ అయస్కాంతం యొక్క ఆకర్షణ, ఈ అయస్కాంతం యొక్క ఆకర్షణ ఆ ఇనప ముక్కని కదిలిస్తుంది. కదిలిస్తుందా లేదా? కదిలించి అటు ఇటు ఇటు అటు కదిలి 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 అమాంతంగా వచ్చి అతుక్కుంటుంది అయస్కాంతానికి. అయస్కాంతమే యేసుక్రీస్తు, వాక్యమై ఉన్నాడు. ఇక్కడ అనేక ఇనప మొక్కలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని ఆ ఇనప మొక్కలను కదిలిస్తుంది. ఈ వాక్యము ఆ ఇనప మొక్కలని కదిలిస్తుంది. సంగమా, పట్టుకుంటున్నారా? ఈ ఇనప మొక్క అయితే కదులుతావు, ఇనప మొక్క కాదనుకో కదలవు. హల్లెలూయా. ఇత్తడి ఏమైనా కదిలిద్దా? చెప్పండి నాకు. వెండి ఏమైనా కదిలిద్దా? కదలదు. ఇనుమైతే అయస్కాంతంలో ఉన్న గుణలక్షణము ఇనప మొక్కలో కూడా ఉంది. అయస్కాంతంలో ఉన్న గుణలక్షణం ఇనుములో కూడా ఉంది, అందుకే ఆకర్షిస్తుంది. అయస్కాంతానికి వాల్యూ ఉంది, ఇనప మొక్కకి వాల్యూ తక్కువ, అవునా కాదా? ఇప్పుడు మనకి క్రీస్తుంటే వాల్యూ, యేసుంటేనే వాల్యూ మనకి. ప్రజలా, మనల్ని కదిలించేది ఏంటంటే వాక్యమే. వాక్యము దగ్గరికి మనల్ని కదిలిస్తా ఉన్నది.
ఓ లోకము నుండి, అవిశ్వాసుల మధ్యలో నుండి, నామకార్థపు సంఘాల్లో నుండి నిన్ను ఈ వాక్యము దగ్గరికి తన యొద్దకి ఏది లాగిందయ్యా అంటే, నా తండ్రి ఆకర్షిస్తేనే గాని వాడు నా యొద్దకు రాడని ఆకర్షణ ఉంది అక్కడ. వాక్యానికి ఆకర్షణ ఉంది అక్కడ. ఉందా వాక్యానికి ఆకర్షణ? దేవుడే ఆకర్షిస్తున్నాడు. ఓ ఆయన బిడ్డలు ఇక్కడెక్కడో ఉన్నారు. ఆ బిడ్డలకే చలనం వస్తుంది, ఆ బిడ్డలకే కదలికలు వస్తున్నాయి, ఆ బిడ్డల్లోనే మార్పు వస్తుంది. నా స్థావరం ఇది కాదు, నన్ను ఎవరో పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను ఆయన దగ్గరికి. ఈ ఇనప మొక్కలు వెళ్తా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా, పట్టుకుంటున్నావా ఈ విషయాలు? గ్రహిస్తున్నావా ఈ సంగతులు? ప్రజలా, ప్రవక్త ఒక వర్తమానం ఇలా చెప్తున్నాడు. హల్లెలూయా. ఓ పెద్ద ఫ్యాక్టరీ ఉందంట. ఆ ఫ్యాక్టరీలో ఆ యొక్క వర్కర్లు ఉదయం నుండి సాయంకాలం దాకా వర్క్ చేస్తారు. వర్క్ చేసి సాయంకాలం అవటంతోనే వాళ్ళు ఆ డ్రెస్ కడుక్కొని, డ్రెస్ మార్చుకొని వాళ్ళు ఇక బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసేటప్పుడు ఏం జరుగుతాయి అంటే, వాళ్ళు ఉదయం నుండి సాయంకాలం దాకా పనిచేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు, ఇనప ముక్కలు అన్నీ కట్టె కింద పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయిన ముక్కలు అన్నిటిని కూడా పెద్ద అయస్కాంతం అంట పైన ఒక పెద్ద అయస్కాంతాన్ని అమరుస్తారు. ఆ పెద్ద అయస్కాంతాన్ని అమర్చినప్పుడు దానికి ఒక బటన్ ఉంటుంది, చిచ్చు. ఆ చిచ్చు బటన్ నొక్కంగల్నే అయస్కాంతం అంట ఆ చివరి నుండి ప్రయాణం చేసుకుంటా వస్తుంది చిన్నగా. ఎప్పుడైతే ప్రయాణం చేసుకుంటా తూర్పు నుండి మెరుపు పశ్చిమానికి ఎలాగొస్తుందో, తూర్పు నుండి మెరుపు పశ్చిమానికి ఎలాగొస్తుందో, మనిషి కుమారుడన్న అయస్కాంతము తూర్పు నుండి ఎలాగ పశ్చిమానికి వస్తున్నాడో, ఇక్కడ అనేక ఇనప మొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆకర్షించబడతలే, అయస్కాంతానికి వెళ్ళి అతుక్కుంటా ఉన్నాయి. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నారా? అన్ని కట్టైన మొక్కలన్నీ వెళ్ళి, త్రోసేయబడిన మొక్కలన్నీ వెళ్ళి, ఆ తృణీకరించబడిన మొక్కలన్నీ వెళ్ళి, నిందల పాలైన మొక్కలన్నీ వెళ్ళి ఆ పెద్ద అయస్కాంతానికి అతుక్కుంటున్నాయి. ఆ పెద్ద అయస్కాంతమే మన ప్రభు అయి ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు, మన రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు మనము మన రక్షకుడికి మీదకి ఆధారపడుతున్నాము, మన ప్రభువు మీద మనం ఆధారపడుతున్నాము. సంగమా, పట్టుకుంటున్నారా ఈ విషయాలు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ ఇనప ముక్కలే మనం, అయస్కాంతమే దేవుడు. అయస్కాంతము ఆకర్షిస్తా ఉంది మనల్ని. వాక్యం మనల్ని ఆకర్షిస్తా ఉన్నది, తన యొద్దకు రమ్మని పిలుస్తా ఉన్నది. పక్షిరాజు పిలుస్తుంది, కింద ఉన్న పక్షిరాజు బిడ్డని తల్లి పక్షిరాజు పిలుస్తా ఉన్నది, కేక పెడతా ఉన్నది, కేక పెడుతుంది. నా కుమారుడా, నువ్వు కోడివి కాదు, నువ్వు పక్షిరాజువి. ఆ కోడి పిల్లల మధ్య నుండి రా, పిలుస్తా ఉన్నది. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? ఇవన్నీ నీ గురించే, మన గురించే. ఎంత ఆనందము! మన ఫోటో మనకు చూపిస్తున్నప్పుడు, మన ఫోటో మనం అద్దంలో చూస్తున్నప్పుడు మనం ఎంత సంతోషిస్తా ఉంటామో. మన యొక్క జీవితము, మన భక్తి, మన యొక్క ఆరాధన, మనము ఎవరా అన్నది వాక్యంలో నుండి మనకు చూపబడదప్పుడు మనము సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఆ పిల్లాడు అద్దం దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, ఇంతవరకు ఎప్పుడూ అద్దం చూడలేదంట ఆ పిల్లాడు. పల్లెటూరు పిల్లవాడు టౌన్కి ఒక రోజు వెళ్ళాడు. హల్లెలూయా. ఆ టౌన్లో
ఒక మూలన అద్దం పెట్టబడి ఉన్నది. అద్దం అంటే ఏంటో కూడా తెలియదు ఆ పిల్లాడికి. అయితే ఆ పిల్లవాడు అద్దం దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తా ఉన్నాడు అదే విధిగా. ప్రజలా, ఆ పిల్లవాడే ఇక్కడున్న ఈ పిల్లవాడు, ఆ పిల్లవాడే మనం. హల్లెలూయా. అద్దమే వాక్యం. ఈ వాక్యాన్ని అదే విధిగా చూస్తా ఉన్నాం. అదే విధిగా వాక్యాన్ని చూస్తా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు వాక్యంలో ఆ అద్దం దగ్గరికి వెళ్ళి ఒక స్టెప్ ముందుకేశాడంట. ఒక స్టెప్ ముందుకేయంగానే అద్దంలో ఉన్న పిల్లాడు కూడా ముందుకొచ్చాడు. అద్దంలో ఉన్న పిల్లాడు ఎవరో తెలుసా? నీ ఛాయ, నీ ఛాయ, నువ్వే నిజరూపం. నీ ఛాయను చూస్తా ఉన్నావు. హల్లెలూయా. యోహాను ఛాయ, యేసేపు ఛాయ, అసేనతు ఛాయ, రూతు ఛాయ, శారా ఛాయ. ఎవరికి? నీకే. శారా ఎవరు? గొడ్రాలు, పిల్లలు లేరు. మరి మనమెవరు? మనము గొడ్రాలమే, వాక్య ఫలాలు లేని గొడ్రాలం. అయితే ఒకానొక రోజున మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని దర్శించాడు. మనుష్య కుమారుడు మనల్ని దర్శించాడు. దర్శించాడా? మనల్ని దర్శించాడు. ఎందుకొరకయ్యా అంటే నా గొడ్రాలతనం తీసేయటానికి, నీ గొడ్రాలతనం తీసేయటానికి, పిల్లలని కనడానికి, క్రీస్తుని తీసుకురావడానికి, క్రీస్తు యొక్క ఫలాలు తీసుకురావడానికి దేవుడు నిన్ను దర్శించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా, పట్టుకుంటున్నావా? అబ్రహామును దర్శించిన దేవుడు, అబ్రహాం శారాలను దర్శించిన దేవుడు ఈ గుడారాన్ని కూడా దేవుడు దర్శిస్తున్నాడా? అద్దం చూసుకుంటున్నావు, అద్దంలో చూసుకుంటున్నావు. పిల్లాడంట ఇంకొక అడుగు ముందుకేశాడు. అద్దంలో ఉన్న పిల్లాడు కూడా ఇంకొక అడుగు ముందుకేశాడు. పిల్లాడి చెయ్యట బుష్యం చాపాడు. అద్దంలో ఉన్న పిల్లాడు కూడా చెయ్యి బుష్యం చాపాడు. హల్లెలూయా. దగ్గరికి వెళ్తున్నాడు, దగ్గరికి వెళ్తున్నాడు, దగ్గరికి వెళ్తున్నాడు. అద్దానికి దూరంగా ఉన్న పిల్లాడు దగ్గరికి వెళుతూ 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 6000 సంవత్సరాల నుండి ఆ భక్తులందరూ అద్దములో కనబడుకుంటా వస్తున్న భక్తులందరూ చివరికి ఆ పిల్లాడు ఎలాగా అద్దం దగ్గరికి వచ్చి అద్దాన్ని టచ్ చేశాడు. మమ్మీ, డాడీ, ఆ అద్దంలో ఉన్నది ఎవరో కాదు, అది నేనే. ఆ అబ్రహాం ఎవరో కాదు, నేనే. ఆ శారా ఎవరో కాదు, నేనే. ఆ యొక్క హేబేలు ఎవరో కాదు, నేనే. హల్లెలూయా. హానోకు ఎవరో కాదు, అది నేనే. ఆ యొక్క యేసేపు ఎవరో కాదు, నేనే. అసేనది ఎవరో కాదు, నేనే. రిబ్కా ఎవరో కాదు, నేనే. రూతు ఎవరో కాదు, అది నేనే. ఎస్తేరు ఎవరో కాదు, అది నేనే. అదన్నీ అద్దంలో చూసుకుంటా వచ్చావు. ఇప్పుడు నిజరూపం వచ్చినాక, ఆ రెవల్యూషన్ వచ్చినాక, ఆ ముద్రలు ఇప్పబడినాక, ఆ ప్రత్యక్షత తెరవబడినాక ఇక నువ్వు చెబుతున్నావు అది నేనేనని. ప్రైజ్ లార్డ్. అందుకే మనుష్య కుమారుడి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. యాకోబులో నిచ్చెన చూశాడు. యాకోబు తలగడగా రాయి పడుకున్నప్పుడు ఒక నిచ్చెన చూశాడు. దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ యాకోబు ఎవరు? ఆ యాకోబు ఎవరు? 7 సంఘకాలపు దూతల్ని చూసిన ఆ యాకోబు ఎవరు? ఇక్కడ ఉన్నాడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
సంగమా, బైబిల్లో ఎంతమంది ఆనందిస్తున్నారు? కథలు కాదు, వేరే వాళ్ళ జీవితాలు కావవి. నీ జీవితము, నీ జీవితము, నా జీవితాలు ఉన్నాయి దాంట్లో. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ శరీరము వచ్చి మహిమాన్విత శరీరమును పైకెత్తి పట్టుకొనును. అదే మూడవ శరీరం, మహిమ శరీరం అంటారు. అవునా? ఆ మహిమ శరీరంలోకి మనం వెళ్ళబోతున్నాం. వాక్యపు శరీరంలోకి వెళ్తాం. ఆ వాక్యపు శరీరము నుండి మహిమ శరీరము వెళతాం. పట్టుకుంటున్నారా? ఇప్పుడు వాక్యపు శరీరం నీ పక్కనే ఉన్నది, నీతోనే ఉన్నది, కానీ నీ కన్నులు చూడలేకపోతున్నాయి దాన్ని. ప్రజలా, వాక్యపు శరీరంలో నుండే వర్తమానం వింటున్నావు. సంగమా, పట్టుకుంటున్నావా? ఇప్పుడు మహిమాన్విత శరీరం అంటే ఈ శరీరము ప్లస్ వాక్యపు శరీరం రెండు ఏకమైతే వచ్చే శరీరాన్నే మహిమాన్విత శరీరము అంటారు. ప్రజలా, నిద్రించిన పరిశుద్ధుల శరీరాలు లేపబడతాయి. ఈ శరీరము ప్లస్ వాక్యపు శరీరము కలవాలి, అప్పుడే మహిమాన్విత శరీరం అవుతుంది. పట్టుకుంటున్నారు ఈ విషయాలు? కొంచెం ముందుకెళ్దాం. ఆ కారణం చేతనే యేసు చనిపోయినప్పుడు, యేసు చనిపోయినప్పుడు హల్లెలూయా, పాతాళములోకి వెళ్ళి, హల్లెలూయా. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? యేసు చనిపోయినప్పుడు భౌతిక సంబంధమైన దేహం ఎక్కడుంది? సమాధిలో ఉంది. అరిమతయి యోసేపు అనే సమాధిలో భౌతిక సంబంధమైన ఈ దేహం పెట్టబడినది. అవునా? ఇప్పుడు ఆయన ఆత్మరూపిగానే వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? పాతాళానికి వెళ్తున్నాడు. ఇంకొక శరీరంతో వెళుతున్నాడు. అవునా? చూడండి, యేసు చనిపోయినప్పుడు పాతాళంలోనికి వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు బోధించును. ఏ ఆత్మలకి? పాతాళములో ఉన్న, చెరలో ఉన్న ఆత్మలకి బోధించాడు. చూసారా అండి? మూడవ ఈడ్పు ఏంటో తెలుసా? చెరలో ఉన్న ఆత్మలకు బోధించటమే మూడవ ఈడుపు. హల్లెలూయా. వాళ్ళు రక్షించబడరు. రక్షించబడతారా? నోవాహు దినాలలో అవిధేయులైన వారి యొద్దకి ఆయన వెళ్ళి బోధించినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగమంటారా? పాతాళంలో ఉన్న ఆత్మల యొద్దకి వెళ్ళి ఆయన బోధించాడు. ఇప్పుడు పాతాళం ఎక్కడికి వచ్చింది? పాతాళం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. అవునా? పాతాళం ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే భూమి మీదకి వచ్చింది. ఎప్పుడైతే పాతాళం భూమి మీదకి వచ్చిందో ఇప్పుడు వధువు ఏం చేస్తుందంటే ఈ నశించిన ఆత్మలకి, ఈ చెరలో ఉన్న ఆత్మలకి ఈ వధువు బోధిస్తుంది. మూడవ ఈడుపు పరిచర్య. ఒత్తిడి టైంలో వాళ్ళు రక్షించబడరు, వాళ్ళు వినరు కూడా. హల్లెలూయా. అంగీకరించరు కూడా. దేవుడికి మహిమ కలుగునుగాక. చెరలో ఉన్న ఆత్మలకు బోధించాడు. ఆ థియోఫనీలోనికి ఆయన తిరిగి మారెను. ఎక్కడికి మారాడు? థియోఫనీ అంటే ఏంటి? అది థియోఫనీ శరీరం అంటే వాక్యపు, అంటే ఈయన వాక్యపు శరీరంలోనికి తిరిగి మారెను. ఓ ఎంత ఆశ్చర్యం! దేవునికి వందనాలు. ఆయన వాక్యపు శరీరంలోకి వెళ్ళాడా? వాక్యపు శరీరంలోనికి వెళ్ళిన ఆయన ఈ దేహాన్ని వదిలిపెట్టాడండి. ఈ దేహం ఎక్కడుంది? సమాధిలో ఉంది. ఆయన ఇప్పుడు ఏ దేహంలోకి వెళ్ళాడు? వాక్యపు దేహంలోకి వెళ్ళాడు. మనం అదే కదా ఇందా చూసింది. ఈ గుడారము, ఈ ఈ డ్రెస్ ఏంటిది? ఈ డ్రెస్సు వదిలేసి ఇంకో డ్రెస్లోకి వెళ్ళిపోతున్నాం. అవునా కదా? హల్లెలూయా. ఈ అంగి వదిలేసి ఇంకొక అంగిలోకి. అవునా?
ఇప్పుడు వాక్యపు దేహంలోకి వెళ్తున్నాం. వాక్యపు దేహంలోకి వెళ్ళిన మనము హల్లెలూయా యేసు వాక్యపు దేహంలో నుండి మరలా సమాధిలో ఉన్న శరీరాన్ని లేపుకొని వచ్చాడా రాలేదా? పాతాళానికి వెళ్ళాడు, పాతాళంలో బోధించాడు, చెరగా పట్టుకున్నాడు, భూమి మీదకి వచ్చాడు. ఆదివారం ఉదయాన్నే పెందలాడే హల్లెలూయా అదే 3వ రోజు పెందలాడే ఏమవుతుంది? ఆ సమాధి తలుపులు తెరుచుకున్నాయి. ఆ దేహాన్ని మహిమాన్విత దేహముగా, ఆ దేహాన్ని మహిమాన్విత దేహముగా ప్రైజ్ లార్డ్ లేపుకున్నాడా, తీసుకొని వెళ్ళాడా లేదా? సేమ్ అదే జరిగింది మనకు కూడా అదే. మొదటి రాకడ నీకు అర్థమైతే రెండో రాకడ ఈజీగా అర్థమవుతుంది. ముందు ఉన్నదే ఇప్పుడున్నది. సూర్యుడు కింద నూతనమైనదంటూ ఏది కొత్తదంటూ ఏది లేదు. ఒకప్పుడు ఉన్నదే ఇప్పుడున్నది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, అహంకారము నడుస్తుంది. పట్టుకుంటున్నారా? మరి అవిధేయత, అహంకారం, గర్వం, భక్తిహీనత నేడు ప్రపంచంలో నడుస్తుందంటే ప్రపంచము నాశనం కాబోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని విడిచి వాక్యం వైపుకు తిరగాలి, వర్తమానం వైపుకు తిరగాలి, నిత్య జీవం వైపుకు తిరగాలి, దేవుని వైపుకు తిరగాలి. సంగమా పట్టుకుంటున్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ థియోఫనీలోనికి ఆయన తిరిగి మారెను. ఓ ఎంత ఆశ్చర్యము, దేవునికి వందనాలు. ఆయన థియోఫనీలోకి వెళ్ళాడా? యేసు థియోఫనీలోకి వెళ్ళాడా? దేవునికి వందనాలు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం ఏముంది అక్కడ? 2వ కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదనే ఎరుగుదాం. పౌలు గారి టైంలో అది ఎక్కడుంది? పౌలు గారి టైంలో ఆ గుడారం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. ఎక్కడుంది? నిత్యమైన నివాసం ఎక్కడుంది? ఏంటి ఆ గుడారం? వాక్యపు శరీరం. అదే పరలోకమందు ఉన్నది. అయితే విలియం మ్యారీ బ్రన్హాం గారు వచ్చినప్పుడు 7వ దూత టైంలో, 7వ సంఘకాలపు వర్తమానికుడు టైంలో ఇప్పుడు ఆ గుడారం ఎక్కడుంది? పరలోకంలో కాదు, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాయి ఆ గుడారాలు. ఇప్పుడు ఆ గుడారము మన పక్కనే ఉన్నది, మనతోనే ఉన్నది. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఈ భూమి మీద మన గుడారం కరిగిపోయినా మరి ఒకటి కాచుకొని ఉన్నది. చూడండి, దేవుని నుండి ఒక గుణలక్షణముగా తిన్నగా వచ్చుటకు దానిని దాటి వచ్చి ఉన్నాం. ఈరోజు మనం ఏం చేసాం? మనము ఆ గుడారములోకి వెళ్ళకుండా ఆ గుడారాన్ని దాటి వచ్చాం. లైంగిక పరంగా వచ్చాం కదండి. హల్లెలూయా. యేసైతే ఆ గుడారంలోకి వచ్చాడు, ఆ గుడారంలో నుంచి డైరెక్ట్గా వచ్చాడు. మనమైతే అలా రాలేదు, ఆ గుడారాన్ని దాటుకొని వచ్చాం మనం. యేసైతే అన్నీ ఎరుగుతాడు. ఎందుకు? వాక్యపు శరీరము కలిగి ఉన్నాడు కాబట్టి. ఈరోజు మనం వాక్యపు శరీరాన్ని దాటుకొని వచ్చి ఉన్నాం కాబట్టి, ఈ మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఎరగలేకపోతా ఉన్నాం. అదే వాక్యపు శరీరం నీ దగ్గరికి వస్తే, అదే వాక్యపు శరీరం నీకు బయలుపరిస్తే నువ్వు మరలా ఎరగగలుగుతావు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఒక గుణలక్షణముగా తిన్నగా వచ్చుటకు దానిని దాటి వచ్చి ఉన్నాం. దేనిని? ఆ వాక్యపు శరీరాన్ని దాటి వచ్చి ఉన్నాం. ఆదాము వలె పాపముచే శోధించబడినట్లు
మనం పరీక్షించబడినట్లు శరీరాన్ని ధరించి వచ్చాం. ఎందుకు ఆ శరీరంలోకి వెళ్ళకుండా ఈ శరీరానికి వచ్చామంటే ఇక్కడ మనం పరీక్షించబడాలని, ఇక్కడ మనం శోధించబడాలని. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? శోధన కొరకు ఇచ్చాడు, శోధించబడటానికి ఇచ్చాడు, పరీక్షించబడటానికి ఇచ్చాడు. దేవుడి తరపున నిలబడతావా? దేవుడి తరపున నిలబడవా? వాక్యపక్షాన నిలబడతావా? వాక్యపక్షాన నిలబడవా? పరీక్షించబడటానికి ఇచ్చాడు. ప్రజలా, పరీక్షించబడేటప్పుడు చాలాసార్లు పడతా లెగుస్తా ఉండొచ్చు. ప్రజలా, పిల్లవాడు పుట్టేటప్పుడు పుట్టినాక వాడు ఏం చేస్తాడండి? తల్లి చేతుల్లో ఉంటాడు. తల్లి ఎత్తుకుంటా ఉంటుంది, ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటుంది. తర్వాత సాప మీదకి తీసుకొస్తారు. అవునా? సాప మీద పడుకోబెడతాడు. పడుకోబెట్టినప్పుడు వాడు తల్లి పాలు తాగుతా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతాడు? దోగాడతాడు. పిల్లాడు పొట్టతో దోగాడతాడా లేదా? మంచం మీద పడుకోబెట్టరు, సాపేసి పడుకోబెడతాడు. ఎక్కడ పడతాడో అని దోగాడతాడా లేదా? దోగాడిన తర్వాత ఏం చేస్తాడు? తర్వాత నిదానంగా పిల్లాడు ఇంకా దోగాడి ఇక తిన్నగా అమ్మ కోక పట్టుకొని, అర్థమవుతుందా? కాలు పట్టుకొని కోక పట్టుకొని ఎట్టాగో లెగుతాడు, లెగుతాడు. లెగిచి చిన్న తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. అవునా? తప్పటడుగులు వేసేటప్పుడు వాడు తప్పటడుగులు వేస్తున్నాడు, పడిపోతున్నాడు, వాడికి నడక రాదు అంటావా నువ్వు? అన్నాం. వాడు ఆహారం తినంగా పాలు తాగంగా ఆహారం తినంగా బలము పొందుకొని వాడు కండరాలు పెరిగి వాడు నడుస్తాడు, పరిపూర్ణంగా నడుస్తాడు. అలాగే మనం వాక్యం భుజించంగా వాక్యం అనే ఆహారం తినంగా మనము కూడా పరిపూర్ణంగా లోకాన్ని వదిలిపెట్టేసి, పాపాన్ని వదిలిపెట్టేసి ఇక ఎన్నడూ పడకుండా పరిపూర్ణంగా నడుస్తాం. మనం పడిపోయామని బాధపడవాక నువ్వు తిరిగి లెగుస్తావు. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని హత్తుకో, వాక్యాన్ని భుజించు, వాక్యాన్ని తిను. ఈ వాక్యం నీకు బలాన్ని ఇస్తుంది. ఈ వాక్యం నిన్ను నడిచేలాగా చేస్తుంది. ఎవరితో నడిచేలాగా? యేసుతో నడిచేలా చేస్తుంది, దేవునితో నడిచేలాగా చేస్తుంది. లోకంలో పన్నీకుండా నడిచేలాగా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, పట్టుకుంటున్నావే విషయాలు, గ్రహిస్తున్నావే విషయాలు. అయ్యో నేను పడిపోయానే, నాకు ఇక స్థానము లేదే అని బాధపడకు. హల్లెలూయా. నిన్ను లేపటానికి, నిన్ను తిరిగి కుమారుడిగా చేర్చడానికి, ఆయన బిడ్డగా తీసుకోవడానికి, హల్లెలూయా, ఆయన ఇంకా ఆహారం ఇస్తున్నాడు. ఇంకా వాక్యమనే ఆహారం నీ కొరకు పంపిస్తున్నాడు. నువ్వు ఒకరోజు నడుస్తావని, ఒకరోజు పరిపూర్ణంగా ఆయన పోలికలోకి మలచబడతావని, ఆయన రూపంలోకి వెళ్తావని, ఆయన భార్యగా ఉంటావని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రజలా, సంగమా, పట్టుకుంటున్నావు ఈ విషయాలు. చాలామంది అంటారు నువ్వు వర్తమానం దగ్గరికి రాగానే అన్నీ తెలియవు. వర్తమానం దగ్గరికి రాగానే అన్నీ తెలియవండి. వర్తమానం దగ్గరికి వచ్చినాక వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక్కోటొక్కటి నేర్చుకుంటా వస్తావు, తెలుసుకుంటా వస్తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడమ్మా, ఎవరన్నా చదవండి అమ్మా, ఉన్నాయిగా బుక్లు. ఆదాము వలె పాపముచే శోధించబడినట్లు మరియు పరీక్షించబడినట్లు శరీరమును ధరించి వచ్చాం. పరీక్షించబడే శరీరంలో వచ్చాం. హల్లెలూయా. అర్థమవుతుందా సంగమా? పరీక్షించబడటానికి ఈ రక్త మాంసాల శరీరంలో మనం ఉన్నాం.
మనం పరీక్షించబడటానికి. ఆయన వాక్య పరీక్ష అయిపోయినప్పుడు, ఇక వాక్య పరీక్ష అయిపోయిందనుకో, జగత్తు పునాది వేయబడక ముందు మన కొరకు సిద్ధపరచబడిన ఈ శరీరములోనికి కొనిపోబడతాం. జగత్తుకు పునాది వేయబడక ముందే నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన శరీరం ఒకటి ఉంది. ఆ శరీరంలోకి కొనిపోబడతాం వాక్య పరీక్ష అయిపోతే. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్య పరీక్ష అయిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? వాక్య పరీక్ష అయిపోతే మనం దేనిలోకి వెళ్తాం? ఆ శరీరంలోకి వెళ్తాం. ఆ శరీరంలోకి వెళ్తాం. పట్టుకుంటున్నారా? మనం దానిలోకి వెళ్ళబోతున్నాం. అందుకే చివరి దినాల్లో ఒత్తిడి వస్తుంది, శ్రమ వస్తుంది. నువ్వు నిలబడాలి. ఈ శ్రమ టైంలో నువ్వు నిలబడాలి. వాక్య పరీక్ష అయిపోయినప్పుడు, జగత్ పునాది వేయబడక ముందే మన కొరకు సిద్ధపరచబడిన శరీరములకు కొనిపోబడతాం. మనము వాక్యమును అక్కడ దాటి, వాక్యమును దాటి శోధించబడుటకు, పరీక్షించబడుటకు తిన్నగా ఈ శరీరంలోకి వచ్చాం. ఏ శరీరంలోకి వచ్చాం? దేనికి వచ్చాం? వాక్యాన్ని దాటి వచ్చాం. దేనికి వచ్చాం? పరీక్షించబడటానికి, శోధించబడటానికి. మరి నీకు శోధన కావాలా వద్దా? నీకు పరీక్షలు కావాలా వద్దా? పరీక్షలు కావాలా వద్దా? పరీక్షలు లేవనుకో, విజయాలే లేవు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ ఎగ్జామ్స్లో ఎవరు ఫస్ట్ క్లాసో, ఎవరు మెరిటో ఎగ్జామ్ ద్వారాగైనా తెలిసేది? పరీక్ష ద్వారాగైనా? ఎంసెట్ రాశారు. ఎంసెట్ పరీక్షల్లో ఎవరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిద్దో పరీక్షల ద్వారాగైనా. అందుకే పరీక్షలు అవసరం. మనకి పరీక్షలు అవసరం. పరీక్ష ద్వారా మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనకి ఎన్ని మార్కులు వస్తాయో అర్థమవుతుంది. మనము దేవుని తరపున ఉన్నామా, క్రీస్తు తరపున ఉన్నామా, లోకము తరపున ఉన్నామా అనేది అర్థమవుతుంది. కొంచెం ముందుకు చూద్దాం. మనము వాక్యమును అక్కడ దాటి శోధించబడుటకు, పరీక్షించబడుటకు తిన్నగా వచ్చి ఉన్నాం. దాని గుండా మనము వచ్చిన ఎడల మనకు శోధన ఉండేదే కాదు. ఒకవేళ వాక్యం ద్వారా వచ్చామనుకో, శోధన ఉండేదా? చెప్పండి, ఉండేదా? యేసుక్రీస్తు శోధించబడేటప్పుడు ఆయన ఆ ఆత్మ తప్పుకున్నది. ఏమైంది? అది తప్పుకున్నది. ప్రజలా, నీ వలే నా వలే ఒక మామూలు వ్యక్తిగా ఆయన శ్రమ పడ్డాడు. ప్రజలా, ఏమంటున్నాడో చూడు. ఈ విషయం అండర్లైన్ కూడా చేసుకోండి. దాని గుండా మనం వచ్చిన ఎడల, దేని గుండా? ఆ వాక్యపు శరీరము నుండి మనం వచ్చిన ఎడల మనకు శోధన అనేది ఉండేదే కాదు. మనకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. వాక్యపు శరీరం ఉందనుకో, అన్ని విషయాలు, కాసేపట్లో వాడు చచ్చిపోతుందో కూడా తెలుసు, యాక్సిడెంట్ అయ్యేది కూడా తెలుసు. హల్లెలూయా. వర్తమానం నమ్ముతున్నాడో లేదో కూడా తెలుసు. యోధ యేసును అప్పగిస్తాడని తెలుసు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకున్నాం ఈ విషయాలు, అన్నీ తెలుసు. అందుకే సమరయ స్త్రీకి ఎంతమంది పెనిమిటులు ఉన్నారు, ఎంతమంది ఉన్నాడు ఆయన ఎరిగి ఉన్నాడు. చేప నోట్లో నాణ్యము కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద ఆయన పేరేంటి? ఫిలిప్పు వెళ్ళి నతానియేలును కలుసుకుంటాడు. నతానియేలు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానంటాడు. ఎరిగాడు. హల్లెలూయా. రాత్రి వేళలో నికోదేము వచ్చినప్పుడు, బోధకుడా నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చిన బోధకుడు అని ఎరుగుదుము, నువ్వు ఇజ్రాయేల్ రాజు అంటాడు. హల్లెలూయా.
నికోదేము రాత్రి వేళ వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు నికోదేము రావటం కూడా యేసుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ తెలుసు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మనకు అన్ని విషయాలు తెలిసి ఉండను, ఆ కారణం చేతనే యేసు అన్ని సంగతులు ఎరిగి ఉండెను. ఎందుకనగా శరీరధారి కాకముందు ఆయన వాక్యమై ఉండెను. అప్పుడు మనము వాక్యమగుతాము. హల్లెలూయా. శరీరధారి కాకముందు ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యము నుండి వచ్చేసాడు. పట్టుకుంటున్నారా? అప్పుడు మనము వాక్యమగుతాము. పట్టుకుంటున్నారా? ఆది నుండి ముందుగా నిర్ణయించబడుట ద్వారా వాక్యము వలన పోషించబడుచు వాక్యములో పాలిభాగస్తులుగా ఉండుటకు ఇక్కడ మనము వాక్య రూపముకు మలచబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దేవుడి యొక్క విత్తనాలు, ఎవరు దేవుడి యొక్క విత్తనాలు కాదో దేవుడికి తెలుసా లేదా? తెలుసు. ఆది నుండి ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఆదిలోనే నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉందా? ఏమని ఉంది? రోమీలకు రాసిన పత్రిక 8:28, 29. నేను ఎవరిని ముందుగా ఎరుగుదును. 29 చూడమ్మా. అందుకైన తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎప్పుడు నిర్ణయం జరిగింది? తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఎప్పుడు నిర్ణయం జరిగింది? ముందే నిర్ణయం జరిగింది. ఇక్కడికి వచ్చి నువ్వు స్వీకరిస్తావా లేదా కాదు, ఆయన ముందే నిర్ణయించుకున్నాడు. ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారినే పిలుస్తున్నాడు. చదువయ్యా. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారినే పిలుస్తున్నాడు వాక్యం ద్వారా. అబ్రహామా, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి రా, నేను నీకు చూపించే దేశానికి రా. పిలుస్తున్నాడా లేదా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలుస్తున్నాడా లేదా? దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రార్థించకూడనట్లు దాన్ని విడిచి బయటికి రండి. పిలుస్తున్నాడా లేదా? దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ముందుగా నిర్ణయించుట ద్వారాగా వాక్యము వలన పోషించటానికి. అక్కడే ఉంటే పోషించడు. అక్కడే ఉంటే, బబులోనులోనే ఉంటే పోషించడు. బబులోను విడిచి బయటికి వస్తే, సపరేట్ అయితే దేవుడు పోషిస్తాడు. ఐగుప్తును విడిచి బయటికి వచ్చినాక అరణ్యములో ఇజ్రాయేల్ ప్రజలను పోషించిన దేవుడు, మన్నా ద్వారా పోషించిన దేవుడు ఈరోజు సంఘ శాఖల నుండి, ఆచారాల నుండి, సిద్ధాంతాల నుండి బయటికి వచ్చినట్లయితే, మానవ కల్పిత బోధల నుండి బయటికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను వాక్యము ద్వారా పోషిస్తాడు. పోషించుచు వాక్యములో పాలిభాగస్తులుగా ఉండుటకు. ప్రజల వాక్యములో పాలిభాగస్తులు. ప్రజల దేనిలో అండి? లోకంలోనా? సినీ నటుల్లోనా? క్రికెట్ ప్లేయర్లోనా? హల్లెలూయా. వాక్యములో పాలిభాగస్తులుగా ఉండుటకు, యేసులో పాలిభాగస్తులుగా ఉండుటకు. ఇక్కడ మనము వాక్య రూపంలో మలచబడ్డాం. మలచబడ్డాము అంటే అర్థం ఏంటి? చెక్కబడి ఉన్నాం. మలచటం అంటే చెక్కటం.
చెక్కాడు. ఒక శిల్పకారుడు సుత్తి ఉలి తీసుకొని ఆ రాయిని, ఆ శిల్పాన్ని ఎలా చెక్కి మలిచి తన ఇష్టమైన రూపము ఆ యొక్క శిల్పముకు వచ్చేదాకా చెక్కుతున్నాడో, అలాగా యేసు రూపం మనలో వచ్చేదాకా దేవుడే చెక్కుతున్నాడు, ఆయనే మలుస్తున్నాడు. పట్టుకుంటున్నారా? వాక్య రూపమునకు మలచబడ్డాం. మీరు చూడండి, ఆది నుండి ఏంటండి? ఆది నుండి అనగా నీవు ఈ యాత్ర ప్రారంభించినప్పటి నుండి, ప్రజలా ఈ యాత్ర ప్రారంభించినప్పటి నుండి నీవు ఆ చిన్న జీవ వెలుగును కలిగి ఉన్నావు. నీ లోపల ఉంది, నీ లోపల ఉన్నది వెలుగు. వెలుగు అంటే దేవుడి వాక్యమే. వాక్యమే వెలుగు. యేసన్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు, చిన్న వెలుగు ఎక్కడున్నది? నీ లోపల పెట్టేశాడు. ఆ చిన్న జీవ వెలుగు నీ లోపల ఉన్నది. అవునా? పట్టుకుంటున్నావా? దానిని మీలో అనేకులు గుర్తు చేసుకోగలరు. ఆ చిన్న వెలుగుని మీలో అనేకులు గుర్తు చేసుకోగలరు. మీరు ఆ సంఘములో ఈ సంఘములో చేరి అది చేసి ఇది చేయుటకు ప్రయత్నించావు. ఆ చిన్న వెలుగు ఉన్నది. ఆ దేవుని కొరకు ఆ సంఘములో చేరుతున్నావు, ఈ సంఘాల్లో చేరుతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తా ఉన్నావు, చేస్తా ఉన్నావు. కానీ ఏది సంతృప్తి ఉందా? సంఘశాఖలో ఉన్నప్పుడు నీకేమైనా సంతృప్తి ఉందా? ఏది సంతృప్తి ఇవ్వలా. ఇచ్చిందండి? ఇవ్వలా. అది నిజం. కానీ ఒక దినాన అది మీరు గుర్తించారు. ఆ స్వరం వినబడినది, ఆ కేక వినబడినది, ఆ వెలుగు వచ్చినది నిన్ను సంతృప్తి పరచటానికి, నిన్ను ఆనందించజేయటానికి, వాక్యంలో నివసింపజేయటానికి. వాక్యం లేని చోట అనేక సంవత్సరాలు వ్యర్థంగా గడిపావు, కానీ ప్రయోజనం లేదు. అది చేసావు, ఇది చేసావు, కానీ ఉపయోగం లేదు. సంతృప్తే ఇవ్వలేదు. అవన్నీ హల్లెలూయా. ఇచ్చినయా సంతృప్తి? మెసేజ్ సంఘాల్లో కూడా వాక్యం లేని చోట ఉండి సంతృప్తి ఏమైనా ఉంటుందా? వాక్యము ఉంటేనే ఒక వ్యక్తికి సంతృప్తి. ఆ జీవ వెలుగు పడితేనే సంతృప్తి. విత్తనానికి వెలుగు తాకాలి. ప్రజలా, వాక్యం అనే వెలుగు తాకాలి. అప్పుడే ఆ విత్తనానికి సంతృప్తి. వెలుగు లేనప్పుడు సంతృప్తే లేదు. ఆ పనులు చేశాం, ఈ పనులు చేశాం, ప్రయోజనమే లేదు. కానీ ఒకానొక రోజున ఆ వెలుగు మనల్ని ఎత్తుక్కుంటా వచ్చినది. నేను ఎతకలా ఆయన్ని. మీరెతికారా? చెప్పండి, మీరెతికారా? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. పక్షిరాజు పిల్ల తప్పిపోయింది, తల్లి ఎతుకుతుంది. పిల్ల తప్పిపోయింది, తల్లి ఎతుకుతుంది. యేసు ఎతుకుతున్నాడు. ఆయన బిడ్డల కొరకు యేసు ఎతుకుతున్నాడు. ఎక్కడో పోగొట్టుకున్న నా కుమారుడిని, ఏ సంఘములో ఉన్నదో నా కుమార్తె, ఏ మతశాఖ సంస్థలో ఉందో నా కుమారుడు, ఎత్తుకుతుంది యేసు. హల్లెలూయా. ఆ స్వరం విని, తల్లి స్వరం విని బిడ్డ ఆ తల్లి స్వరం దగ్గరికి వచ్చేసింది, వాక్యం దగ్గరికి వచ్చేసింది. అలాగొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఉంటే చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. అలాగొచ్చిన వాళ్ళైనా మనమంతా
అలాగొచ్చిరాళ్లేనా? ఆయన స్వరం విని వచ్చిరాళ్ళమేనా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం 37వ పేరాలో పక్షిరాజు కథ ఉంది, చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.